హాయ్ తెలుగు సినిమా అభిమానులకు అప్ టు డేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో 1969 సంవత్సరంలో విడుదలైన సినిమాల వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో మొదటి భాగం. ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్పై ఆదర్శ కుటుంబం 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు భాషా నాటక చిత్రం. ఈ మూవీని ఏవి సుబ్బారావు నిర్మించగా కె ప్రత్యేగాత్మ దర్శకత్వం వహించిన మూవీకి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు. ఈ మూవీలో తారగణం, అక్కినేని, జయలలిత, అంజలిదేవి గుమ్మడి ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆస్తులు అంతస్తులు 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు భాషా నాటక చిత్రం. ఈ మూవీకి సుందర్లాల్ నహతా, డూండి నిర్మాతలు కాగా వి రామచంద్రరావు దర్శకత్వంలో ఎస్.పి. కోదండపాణి సంగీతం అందించారు. ఈ మూవీలో తారగణం, ఇ. కృష్ణ, రేలంగి, పద్మనాభం, వాణిశ్రీ, ఎస్. వరలక్ష్మి ప్రధాన పాత్రలలో నటించారు. సారథి స్టూడియోస్ బ్యానర్పై ఆత్మీయులు 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు భాషా నాటక చిత్రం. ఈ మూవీని దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించగా వి మధుసూదనరావు దర్శకత్వం వహించిన సినిమాకు ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు. ఈ మూవీలో తారగణం, అక్కినేని, వాణిశ్రీ, చంద్రమోహన్, విజయ్ నిర్మల ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీ శ్రీనివాస ఫిల్మ్స్ పతాకంపై ఆదర్శ పెళ్లిళ్లు 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ మూవీ. బొడగల కృష్ణయ్య నిర్మించిన ఈ సినిమాకు సి.వి. శ్రీధర్ దర్శకత్వం వహించగా ఎన్.ఎస్. విశ్వనాథన్ సంగీతాన్నందించారు. ఈ మూవీలో తారగణం, ఇ. శివాజీ గణేశన్, కె.ఆర్. విజయ, ఎల్. విజయలక్ష్మి, నాగేష్ ప్రధాన పాత్రలలో నటించారు. జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పించు అదృష్టవంతులు 1969 సంవత్సరంలో విడుదలైన యాక్షన్ డ్రామా చిత్రం. ఈ మూవీని వి. రాజేంద్ర ప్రసాద్ నిర్మించగా వి. మధుసూదనరావు దర్శకత్వంలో కె.వి. మహదేవన్ సంగీతం అందించారు. ఈ మూవీలో తారగణం, అక్కినేని, జయలలిత, జగ్గయ్య, పద్మనాభం ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ విశేషాలు: మొదట తెలుగులో అదృష్టవంతులు మూవీగా, తర్వాత తమిళంలో తిరుడన్ మూవీగా, హిందీ చిత్రం హిమ్మత్ మూవీగా మరియు సింహళీ భాషలో ఎదత్ సూరయ అదత్ సూరయగా పునర్నిర్మించిన మూవీస్. శ్రీ విఠల్ కంబైన్స్ పతాకంపై అగ్గి వీరుడు 1969 సంవత్సరంలో విడుదలైన యాక్షన్ డ్రామా చిత్రం. ఈ మూవీని బి. విఠలాచార్య, బి.వి. శ్రీనివాస్ సంయుక్తముగా నిర్మించిన మూవీకి బి.వి. శ్రీనివాస్ దర్శకత్వం వహించగా విజయ కృష్ణమూర్తి సంగీతం అందించారు. ఈ మూవీలో తారగణం, ఎన్.టి. రామారావు, రాజశ్రీ, విజయలలిత, త్యాగరాజు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా ద్వారా పొట్టి వీరయ్య సినీ రంగ ప్రవేశం చేశాడు. డి.బి.ఎన్. మరియు డేగా ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై అన్నదమ్ములు 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు మూవీ. ఈ మూవీని డి.బి. నారాయణ, డి. రామగోపాలరెడ్డి కలిసి నిర్మించగా వి. రామచంద్రరావు దర్శకత్వంలో కె.వి. మహదేవన్ సంగీతం అందించారు. ఈ మూవీలో తారగణం, ఇ. కృష్ణ, విజయ నిర్మల, రామ్మోహన్, చంద్రకళ ప్రధాన పాత్రలలో నటించారు. హైదరాబాద్ మూవీస్ వారి అర్ధరాత్రి 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని పి. గంగాధర్ రావు నిర్మించగా సాంబశివరావు దర్శకత్వంలో సంగీతం మాస్టర్ వేణు అందించారు. ఈ మూవీలో తారగణం, జగ్గయ్య, భారతి, రమణారెడ్డి, రావికొండలరావు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ చార్లెట్ బ్రౌంటేవ్ రాసిన జేన్ ఐట్ నవలను ఆధారముగా తీసుకుని ఈ సినిమాను నిర్మించారు. దేవర్ ఫిల్మ్స్ బ్యానర్పై బలవంతపు పెళ్లి 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు డబ్బింగ్ మూవీ. ఎం.ఏ. రాజగోపాల్, హెచ్.ఏ. భరతన్లు నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఏ. తిరుముఖం దర్శకత్వం వహించగా రాజన్నాగేంద్ర సంగీతాన్నందించారు. ఈ మూవీలో తారగణం, అశోకన్, మనోహర్, కె.ఆర్. విజయ, షీలా ప్రధాన పాత్రలలో నటించారు. భాస్కర్ పిక్చర్స్ వారి బందిపోటు భీమన్న 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు మూవీ. ఈ సినిమాను దోనేపూడి బ్రహ్మయ్య నిర్మించగా ఎం. మల్లికార్జునరావు దర్శకత్వంలో టి.వి. రాజు సంగీతాన్నందించారు. ఈ మూవీలో తారగణం, ఎస్.వి. రంగారావు, కృష్ణ, విజయ నిర్మల, అంజలిదేవి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా తమిళంలో వచ్చిన చక్రం మూవీని తెలుగులో మళ్లీ నిర్మించారు. మాధవి పిక్చర్స్ సమర్పించు బందిపోటు దొంగలు 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు యాక్షన్ చిత్రం. ఈ మూవీని జె. సుబ్బారావు, జి. రాజేంద్ర ప్రసాద్ సంయుక్తముగా నిర్మించిన మూవీకి కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వం వహించగా పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు. ఈ మూవీలో తారగణం, అక్కినేని, ఎస్.వి. రంగారావు, జమున, కాంచన ప్రధాన పాత్రలలో నటించారు. వాహిని ప్రొడక్షన్స్ బ్యానర్పై బంగారు పంజరం 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు శృంగార సంగీత చలనచిత్రం. ఈ మూవీని బి.ఎన్. రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించగా సాలూరి రాజేశ్వరరావు మరియు బి. గోపాలం ఇద్దరు సంగీతం అందించారు. ఈ మూవీలో తారగణం, శోభన్ బాబు, వాణిశ్రీ, గీతాంజలి, రావికొండలరావు, బేబీ రాణి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా బి.ఎన్. రెడ్డి గారికి దర్శకుడిగా చివరి చిత్రం. శ్రీదేవి కంబైన్స్ బ్యానర్పై భలే అబ్బాయిలు 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం. ఈ మూవీకి తోట సుబ్బారావు నిర్మాతగా కాగా పేకేటి శివరాం దర్శకత్వంలో ఘంటసాల సంగీతం అందించారు. ఈ మూవీలో తారగణం, ఇ. కృష్ణ, కృష్ణంరాజు, కె.ఆర్. విజయ, గీతాంజలి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ హిందీలో వచ్చిన వక్త్ సినిమాను ఆధారంగా చేసుకుని తెలుగులో మళ్లీ నిర్మించారు. బసంత్ పిక్చర్స్ బ్యానర్పై భలే గూఢచారి 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం. ఈ మూవీని హోమీ వాడియా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు. ఈ మూవీలో తారగణం, శోభన్ బాబు, సునంద, యామిని, చలం ప్రధాన పాత్రలలో నటించారు. విజయ గిరిధ్వజ ప్రొడక్షన్స్ పై భలే మాస్టారు 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు హాస్య చిత్రం. ఈ మూవీని సి.ఎస్. రాజు నిర్మించగా ఎస్. దిలాల్ దర్శకత్వం వహించిన సినిమాకు టి.వి. రాజు సంగీతం అందించారు.
ఈ మూవీలో తారాగణం ఎన్టీ రామారావు, కాంచన, కృష్ణంరాజు, షీలా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ హిందీలో వచ్చిన ప్రొఫెసర్ సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు. శ్రీ విజయభట్ ప్రొడక్షన్స్ పై భలే రంగడు 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు నాటక చిత్రం. ఈ మూవీకి ఎన్ భట్ నిర్మాత కాగా తాతినేని రామారావు దర్శకత్వంలో కెవి మహదేవన్ సంగీతం అందించారు. ఈ మూవీలో తారాగణం, అక్కినేని, వాణిశ్రీ, పద్మనాభం, విజయలలిత ప్రధాన పాత్రలలో నటించారు. తారకరామ పిక్చర్స్ బ్యానర్పై భలే తమ్ముడు 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు యాక్షన్ క్రైమ్ చిత్రం. ఈ మూవీని పుండరీకాక్షయ్య నిర్మించగా బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించిన మూవీకి టీవీ రాజు సంగీతం అందించారు. ఈ మూవీలో తారాగణం, ఎన్టీ రామారావు, కెఆర్ విజయ, రేలంగి, రమాప్రభ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ హిందీలో వచ్చిన చైనా టౌన్ సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు. సురేష్ మూవీస్ వారి బొమ్మలు చెప్పిన కథ 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం. ఈ మూవీని డి రామానాయుడు నిర్మించగా జి విశ్వనాథం దర్శకత్వంలో మాస్టర్ వేణు సంగీతం అందించారు. ఈ మూవీలో తారాగణం, కాంతారావు, కృష్ణ, విజయ నిర్మల, రాజబాబు, గీతాంజలి ప్రధాన పాత్రలలో నటించారు. చిత్రకల్పన బ్యానర్పై బుద్ధిమంతుడు 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు నాటక చిత్రం. ఈ మూవీకి ఎన్ఎస్ మూర్తి నిర్మాత కాగా బాపు దర్శకత్వం వహించిన మూవీకి కెవి మహదేవన్ సంగీతం అందించారు. ఈ మూవీలో తారాగణం, అక్కినేని, విజయ నిర్మల, శోభన్ బాబు, నాగభూషణం ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా విశేషాలు: మొదట తెలుగులో బుద్ధిమంతుడు మూవీగా నిర్మించిన చిత్రాన్ని తర్వాత తమిళంలో మణిధనం దైవమగళం సినిమాగా మరియు హిందీలో పరమాత్మ మూవీగా మళ్లీ నిర్మించారు. అరుణాచలం స్టూడియోస్ పై చిరంజీవి 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం. ఈ మూవీకి ఏకే వేలన్ నిర్మాత కాగా ప్రముఖ నటి సావిత్రి గారు దర్శకత్వం వహించిన మూవీకి టి చలపతిరావు సంగీతం అందించారు. ఈ మూవీలో తారాగణం, సావిత్రి, చలం ప్రధాన పాత్రలలో నటించారు. మహేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై దేవుడిచ్చిన భర్త 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం. ఈ మూవీని ఎస్వి నరసింహారావు, ఆ శ్యామ్ సుందర్ నిర్మించిన ఈ సినిమాకు పాలగుమ్మి పద్మరాజు దర్శకత్వం వహించారు. రాజ్ సంగీతాన్నందించారు. ఈ మూవీలో తారాగణం, కాంతారావు, భారతి, రాజనాల, సత్యనారాయణ ప్రధాన పాత్రలలో నటించారు. రెడ్డి అండ్ కంపెనీ వారి ధర్మపత్ని 1969 సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రం. ఈ మూవీని ఎం జయరామరెడ్డి నిర్మించిన సినిమాకు బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించగా ఎస్ రాజేశ్వరరావు సంగీతాన్నందించారు. ఈ మూవీలో తారాగణం, జగ్గయ్య, దేవిక, నాగభూషణం, హరనాథ్ ప్రధాన పాత్రలలో నటించారు.